ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన సాహసాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరుచున్నాము. కొన్ని నిమిషాలు మనము దేవుని లేఖనాన్ని ధ్యానం చేస్తాం. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. మిక్కిలి ప్రియులారా, ఈ కీర్తన గ్రంథము 14వ అధ్యాయం మనం చూసినప్పుడు మొత్తము 7 వచనాలను మనం చూడగలుగుతున్నాం. ఈ 7 వచనాలు కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ద బిలీవర్స్ సినారియో. ప్రజల యొక్క మనస్తత్వాన్ని, మరి దేవుని బిడ్డల యొక్క మనస్తత్వాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియచేసిన సత్యాన్ని మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఇక్కడ ఏమంటారంటే, ద ఫూల్ హ్యాత్ సెడ్ ఇన్ హిజ్ హార్ట్ దెర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అంటాడు. ఇట్ ఈస్ దేవర్ ఈజీ టు దే ఆర్ వెరీ మచ్ డ్రంక్ అండ్. సాయంకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న మాటలు మనం చూసినప్పుడు, దేవుడు లేడనే వారు చెడిపోయిన వారు, దేవుడు లేడనే వారు అసహకారం చేస్తారు. కానీ వారి గురించి చెప్తున్నాడు, వారిలో మేలు చేయవాడు ఒకడును లేడు అని చెప్తున్నాడు. ప్లారా 2వ వచనం మనం చూస్తున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకవారు కలరేమో అని యెహోవాను ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాడు. ఇన్ దిస్ పర్టికులర్ వర్స్ గాడ్ హిమ్సెల్ఫ్ వాంట్ టు నో వెదర్ పీపుల్ ఆర్ సర్చింగ్ టు హిమ్. ద లార్డ్ లుక్డ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ టు సీ ఇఫ్ దేర్ వర్ any that did understand and seek God. దేవుని వెతికేవారు, దేవుని చూసేవారు. If anybody is there, God want to see from the heaven. ఆకాశం నుంచి దేవుడు నరులను పరిశీలిస్తామన్నాడు. He will definitely search the people. There will be definitely there is a answer. We must understand. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు. దే ఆర్ ఆల్ గాన్ అసైడ్, దే ఆర్ ఆల్ టుగెదర్ బికమ్ ఫిల్దీ. దెర్ ఈస్ నన్ దట్ డూయిత్ గుడ్, నో నాట్ వన్. ఏ ఒక్కడైనా లేడు దేవుని సన్నిధులు. ప్రేర ఈవెన్ టుడే వీఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ వీఆర్ హిజ్ ఇన్ ద ప్రెసెన్స్ అండ్ వీఆర్ వెరీ మచ్ సర్చ్ హిమ్. We are seeking his face. ఆయనక ముఖ దర్శనం చేస్తానికి దేవుడు మనకు ఒక అవకాశము మనకు అనుమతించాడు, అనుగ్రహించాడు. పిల్లారా, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలివిలేదా? పాపం చేయవారు బహుగా భయపడదు. దోస్ పీపుల్ ఆర్ మేక్ సిన్ కదండి, హ్యావ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ఇనిక్విటీ ఇన్ నాలెడ్జ్. Who eat up my people as they eat bread and call not upon the Lord. దేవుని వెతికేవారు లేరు, దేవునికి భయపడేవారు లేరు. ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్ బ్రెడ్. ప్రజల్ని మింగుతున్నారంట కదా. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలివిలేదా? దే డు నాట్ నో. ఎస్, గాడ్ హిమ్సెల్ఫ్ ఆన్సర్ హియర్. దేవుడు తనక జవాబును మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు. దేర్ వర్ దై ఇన్ గ్రేట్ ఫియర్, ఫర్ గాడ్ ఈజ్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ద రైటెస్నెస్. దేవుడు నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. హీ విల్ బి ఆన్సర్ ద రైటెస్నెస్ అండ్ హీ విల్ బి విత్ దెమ్. హీ విల్ స్ట్రెంథెన్ ద రైటెస్నెస్. నీతిమంతుల్ని పక్షముగా, సంతాన పక్షముగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రియులారా, బాధపడే వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎస్, ఇట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్. గాడ్ హ్యావ్ ఏ సపరేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. యూ హ్యావ్ షేమ్డ్ ద కౌన్సిల్ ఆఫ్ ద పూర్ బికాస్ ద లార్డ్ ఈస్ హిజ్ రెఫ్యూజ్. కొన్నిసార్లు బాధపడే వారిని మనం తృణీకరిస్తూ ఉంటాం కదా. ఇఫ్ ఎనీబడి డు నాట్ హ్యావ్ ఫుడ్, ఇఫ్ ఎనీబడి డు నాట్ హ్యావ్ ద క్లోత్స్, we very much reject them, but God is refused them. దేవుడు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు వారి పక్షముగా ఉన్నాడు కదా. మన జీవితంలో ఎన్నో మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
దేవుడు మరి ఆ నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. కొన్నిసార్లు దుష్టులకి మేలు కలిగినప్పుడు మనం ఆ విషయంలో బాధపడకూడదు కదా. ఆ మాట గురించి ఇంతకుముందు కూడా మనము ఒక పల్లవిలో ఈ మాట చెప్తాడు కదా. ఏమంటాడు? ఈ పల్లవి మనం పాడినప్పుడు అక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ప్లాన్ నిష్కలంకరాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చని, కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే. ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, నేను నిష్కలంకరాళ్ళమి. నిష్కలంకరాలు మీన్స్ యు ఆర్ అసోసియేట్ విత్ గాడ్. యు ఆర్ వెరీ మచ్ ప్రే టు ద లార్డ్. దేవునికి ప్రార్థన చేస్తున్నావు, దేవునికి దగ్గరగా ఉంటున్నావు. అందుకే నిష్కలంకరాలు అని దేవుడు నిన్ను మెచ్చుతున్నాడు. నిష్కలంకరాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చని, కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే. నిష్కలంకరాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చని, కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే. దుష్టుల క్షేమము నీ కంటపడగా, దుష్టుల క్షేమము నీ కంటపడగా, మచ్చర పడకేవో మనస. కదండి, కొన్నిసార్లు దుష్టులు అంటే దేవుని వెతకని వారు కాదు, దేవుడు లేడని చెప్పేవారు, వాళ్ళకి మేలు కలుగుతూ ఉంటుంది కదా. దుష్టుల క్షేమము నీ కంటపడినప్పుడు నువ్వు మచ్చరపడద్దు అంటాడు కదండి. ఇదంతా చక్కని మాటగా దేవుని లేఖనంలో మనం చూడగలుగుతున్నాము పిల్లారా. అందుకే అంటాడు కదా, ఇక్కడ 6వ వచనం ఆ మాట చెప్తాడు. ఏమంటాడు? బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమే అన్నాడు. వీఆర్ వెరీ మచ్ అపోజ్ ఆర్ వీఆర్ రిజెక్టెడ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద సఫర్. ఎవరైతే బాధపడుతున్నారో వారి గురించి మనము మరి తృణీకరిస్తాం. అట్లా చేయకూడదని చెప్తున్నాడు. ఇక్కడ అంటాడు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ 7వ వచనం మాట, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ సాయంకాల సమయంలో దేవుని సహాయము నీతో కూడా ఉండటానికి కదా. యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దుష్టుల క్షేమము నీకు వచ్చినప్పుడు కంటపడ్డప్పుడు నువ్వు పచ్చరపడద్దు. వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హో దట్ ద సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ come out of Zion, when the Lord bringeth back the captivity of his people. Jacob shall rejoice and Israel shall be glad. Yes, how great word we have. ఎంత చక్కని మాటను మనము కలిగి ఉన్నప్పుడారా. దేవుడు మన జీవితంలో నెమ్మది, సమాధాన, శాంతి దయచేయాలని కోరుకుంటాం. అలాంటి కృపలో దేవుడు మనల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు తల ఉంచుకుంటైతే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మీ సాక్షిగా మీ పాత్ర జీవించి కృప దయచేయమని, ఈ సాయంకాల దీవించడం సహాయించమని మనం తెగించుకొని మీ నామని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనాథ విధురాల కొరకు, కాలేజ్ పీపుల్ గర్భిణీలు, బాలింతలు, వ్యాహంకారు, ఉద్యోగ నిజుల కొరకు ప్రార్థిస్తాం. నా తలంపు దృష్టిని పూర్తి కొట్టివేయమని, మీ చిత్తాన్ని సంతకాంతకు ఉంచమని, మా ప్రభుని ప్రియరక్షకుని యేసు పరిశుద్ధ నామములో మీ కిలంతో వేడుకను స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ఇంటర్సెసర్ ప్రేయర్ల పరమ ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక.